వాళ్ళు అంత వర్షం పడుతుంటే వెళ్ళి పైన కూర్చున్నా తుసుకుమని తుమ్ములు ఒకటి తుమ్ములు రోగాళ్ళగా రా వర్షం పడుతుంది. చూడండి వాడు ఫ్రెండ్ కనిపించాడంట వాడికి. చూడండి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు. వీడికి బాగా ఎక్కువైందండి. ఓ పక్క పెద్ద వర్షం వస్తుందా వస్తున్నావా లేదా నువ్వు కన్నయ్య? అరే బుడ్డాడా నా బుడ్డాడు ఎంత మంచి బుడ్డాడు ఏంటాడు, భలే అందంగా ఉంటాడు కదండి బుడ్డాడా. హాయ్ మీ ఫ్రెండ్ కనిపించాడామా? మా అమ్మో వర్షం వస్తుందమ్మో నా పోన పోతే అమ్మో నాయనో ఇతరండి కన్నయ్య. చూడండి తేలు, ఇదే పెద్దదైతే మంటరగబ్బం అంటారో తేలు మంటరగబ్బం అంటారో నాకు తెలీదు. మనోడు కట్టేస్తున్నాడు. ఇక ఇది కుట్టింది అనుకోండి సాయిబాబా గారే కనిపిస్తారనమాట. చూసారా లైట్ పురుగులండి బాబు. సాయిబాబా గారు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ పురుగులు వచ్చేస్తున్నాయండి. ఇది చూసారండి ఇది ఎలా ఉందో, అదిగోండి ఎంత పెద్దగా ఉందో చూడండి. అసలుకి ఏం లేదండి. ఇది కుట్టిందంటే అమ్మో దేవుడే కనబడతాడు రా నాయన. చూడు బాంబు వచ్చింది, బాంబు చిన్ని బాంబు వచ్చింది. పొరుకున్నారండి మా అమ్మ పొరుకున్నారండి. నా బిడ్డ అన్నం తినిపించేయాలి ఇప్పుడు. నడ్డీలాగా బాగానే ఉన్నాం, నడ్డిగళ్ళలాగా. ఈ పోజు బాగుంది, ఏదో బాగుంది ఈ పోజు. బాగుంది ఈ పోజు చాలా బాగుంది రా కన్నయ్య. ఇప్పుడు ఎంతైంది తెలుసండి మా ఇద్దరు ఆటలో 10:30 దాటిపోయింది. అదిగోండి కొబ్బరికాయ కనబడితే చాలండి. ఇప్పుడు కాదు కానీ ఓ సంవత్సరం క్రితం ఏమో తెగ తీసేసేవాడండి కొబ్బరికాయలు. చూశారులే అందరూ చూశారులే, మగపిల్లారని తెలిసి అందరికీ తెలుసు. అందరికీ శుభోదయమని అందరూ బాగున్నారా? ఎంత కుదురుగా ఉంచుకోవడం. ఎప్పుడైనా చూసారా నేను ఎంత కుదురు చూశారు, నేను ఎంత హీరోని చూశారు అందరూ. మా మమ్మీ పొద్దున్నే పని చేయకుండా ముద్దులాడుతుంది ఏంటని నన్ను. అసలు పని చెయ్యి మమ్మీ, ముందర పని చేయి మమ్మీ అండి. కన్నయ్య బెల్ట్లు దింపేశాడా? ఇప్పుడు అందాక బెల్ట్ వచ్చేదాకా తాడు కట్టామండి. ఇప్పుడు ఆ తాడు దింపేశాడు. ఏం చేయాలో తెలియట్లేదండి. బయటికి తీసుకెళ్తాక లేదు. ఆ తాడు వాడు కట్టుకుని ఊళ్ళోకి వెళ్ళిపోయాడండి. స్ట్రెచ్ నేను కూడా లేరండి బాబు. పోనీ ఏమైనా దగ్గరికి తీసుకుంటూ వస్తుందా అండి? ఇలా గుండెల మీదకి ఎక్కేస్తుంది కరవడానికి. ఇదిగోండి తాడు లేదండి. బోసుగా ఎలా ఉన్నాడు చూడండి. అందుకని కదండి మన కన్నయ్య. మామ అందరికీ హాయ్ చెప్పే. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? నేను హీరోనండి. మా మమ్మీకి నేనే హీరోని. మా అన్నయ్యలు ఇద్దరికన్నా కూడా నేనే హీరోని. మా అన్నయ్యలు కూడా హీరోలే అనుకోండి. చెప్తున్నా నేనే హీరోని. కూర్చుని ఇలా పడుకున్నా వింటున్నానా? పొడవుగా కట్టేసామండి. ఒప్పాలంట. అన్నం ఇంకా తినిపించలేదనమాట. అందుకే ఇప్పుడు నానా అయ్యి అన్నం తినిపించేసి ఉప్పేస్తాను సరేనా? తాడు చూడండి ఇలా బాగుంది. వీడికి పొడవుగా కట్టేస్తే ఇలా ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి పడుకుంటున్నాడు. ఇలా చక్కగా రోడ్డుకి చూడడానికి ఇలా పడుకుంటున్నాడండి వీడు. అసలు వీడికి అన్నీ భలే తెలిసిపోతున్నాయండి. అన్నీ తెలిసిపోతున్నాయి. ఇంకా మనిషి అనమాట వీడు. దాశాపన్ను అమ్మ అన్నయ్యడి అన్నయ్య వచ్చాడా? ఇటు చూడు నానమ్మ. ఆట ఇలా ఎడ్డు పిల్లగాడు వర్షాలన్నీ బాబు, అత్తమాతలు వర్షాలన్నీ బాబు. అయ్యో చిలక తల్లి చూడండి, బాగా పెత్తనాలు ఎక్కువైనాయి తల్లికి. ఇగండి ఎన్ని చిలకమ్మలో ఇగండి ఆడుకుంటున్నాయండి. ఇలా చల్లగా ఉండే భలే ఆడుకుంటే ఇలా చిలక తల్లులు. ఇడుగోండి ఇటు చూడండి, ఆరింద పిడతగాడు ఎక్కాడు గోడ కదిలిండి.
అయ్యండి చిలకమ్మలు మాత్రం భలే ఆడుకుంటున్నాయి కదండి, భలే ఉన్నాయి బుజ్జి తల్లులు. ఎన్ని చిలకమ్మలు అనుకున్నారు, ఇలా చల్ల చల్లగా ఉంటే బాగా ఆడుకుంటాయండి పిచ్చి తల్లులు. బాగుంటుంది. కన్నయ్యలు చాలా ఉన్నాయండి, 20 పైనే ఉంటాయి చిలకమ్మలు. వర్షం మొదలవుతుంది, మరి ఎక్కడికి వెళ్తున్నాయి? షికారికి వెళ్తున్నాయి. వర్షం మొదలైపోతుందండి బాబు, వర్షం. ఇదిగండి ఈ పామాయిల్ గలకే వస్తున్నాయి అనమాట చిలక తల్లులు తినడానికి. దోషపండు కూడా పైకి షికారుకి వచ్చాడండి. తుప్పరు మొదలైపోయిందండి. అత్తమాటలు వర్షాలేనండి బాబు మా ఊడిలో. టమాటలు చూసారా, పచ్చని పొలాలు ఇవి ఎంత బాగున్నాయో. ఏమైంది తల్లి అలా బొజ్జినా? నానా ఓటే ఏదో ఎంత కష్టాలు వచ్చేసినట్టు. ఏమైంది? నేను బంగారు కొండకే అన్నం వండేసి అన్నం తినిపించి అప్పుడు ఉప్పుతానమ్మా. దొంగ తల్లి ఏంటో చూపు, అమ్మనే బెదిరించేలాట. కొడతా మళ్ళీ అరుసవండి. ముగ్గబ్బాయి వెళ్ళాడని అరుస్తున్నాడండి. అంటావు చూడండి, మళ్ళీ రాగం మొదలెడుతూ. ఇప్పితే వర్షం పడుతుందండి బాబు, వర్షంలో వెళ్ళిపోతున్నాడు. లోనికి పడుకోమంటే వాళ్ళు చల్లగా ఉంది కదండి, లోపలికి వెళ్ళడండి టైగరు. కోతలు ఎత్తున్నాడు కోతలు. వాళ్ళు అంత వర్షం పడుతుంటే వెళ్ళి పైన కూర్చున్నా తుసుకుమని తుమ్ములు ఒకటి, తుమ్ములు రోగాళ్ళగా రా వర్షం పడుతుంది. చూడండి వాడు ఫ్రెండ్ కనిపించాడంట వాడికి. చూడండి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు. వీడికి బాగా ఎక్కువైందండి. ఓ పక్క పెద్ద వర్షం వస్తుందా, వస్తున్నావా లేదా నువ్వు కన్నయ్య? అరే బుడ్డాడా, నా బుడ్డాడు ఎంత మంచి బుడ్డాడు ఏంటాడు, భలే అందంగా ఉంటాడు కదండి బుడ్డాడా. హాయ్, మీ ఫ్రెండ్ కనిపించాడామా? మా అమ్మో వర్షం వస్తుందమ్మో, నా పోనే పోతే అమ్మో నాయనో. ఇతరన్ని కన్నయ్య తీసుకుంటుందా? వెళ్ళిపోతుందా? వర్షం అండి పాపం, ఆకలేస్తుంది. వాళ్ళు తెగరిసేస్తుంది. వచ్చేసి పిచ్చుకమ్మలకు బియ్యం పోసినవి ఉన్నాయి, అవి కూడా తింటున్నాయండి పిచ్చి తల్లు. వర్షం అండి బాబు, ఇలాంటికి అవుతుంది, ప్రాణం తరుక్కుపోతుందండి బాబు. మా బుజ్జిగాని ఇప్పుడే బయటకు వచ్చాడండి కట్టేసాక. వర్షంలోకి వెళ్ళిపోయి డ్యాన్స్లు వేస్తున్నాడండి. మరి ఇంకేం చేయాలి, అందుకే కట్టేసాను అంతే. ఏమనుకోకండి మరి, తిట్టకనండి అన్నీ తిట్టకనండి. పిచ్చితల్లో పక్క వర్షం అండి, చిలకమ్మలు కాకమ్మలు పిచ్చుకమ్మలు ఎక్కడుంటాయో ఏంటో పిచ్చితల్లు పాపం. ఆకలేసిందండి పిచ్చి తల్లికి, వర్షంలో ఆకలేసింది. ఇంకేం చెప్పాలి చూడండి పాపం. ఓరు నా బుజ్జి తల్లిళ్ళారో పాపం పిచ్చి తల్లిలండి బాబు. వర్షం వచ్చేస్తుంది నా బిడ్డలు అండి. మొన్న కోతి తల్లులు, ఈరోజు చిలక తల్లులు వర్షంలో. అవి ఎక్కడున్నాయోనండి పాపం, ఎంత ఆకలేస్తుంది. ఆ కాయలేమో ఓడట్లేదండి నా బంగారు తల్లికి. ఏం పెడితే తింటే కూడా తెలియకుండా పోయిందిరా పాపం. బాగా ఆకలేస్తుంది. అమ్మ ఊడిందిరా నాయన. అమ్మ పిచ్చి తల్లి, వర్షంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నావి? రెండిట్లకి ఉన్నాయండి. ఒకటి ఊడి తీసుకుంది కదా, ఇంకోటి వెళ్తుంది అనమాట. ఎవరు తెలియన్నావు మనోడు వచ్చి చూడండి ఎలా చూస్తున్నాడు. ఊడింది. ఆహా, ఇద్దరికి బంగారు తల్లి కాయలు వచ్చేసి తినండి. వర్షంలో ఎందుకమ్మా బంగారు తల్లులు పాపం, పిచ్చి తల్లులండి పాపం. ఏం చేయాలో తెలియదు, మనం ఏమి చేయడానికి కూడా ఉండదు కదండి. పిచ్చి తల్లి ఆకలేస్తుంది అనుకుంటా. వర్షం మా పక్క బాగా వర్షం అండి. తినండి మరి ఇంకా, సరేనా? బజ్జి నిండా తినేసి వెళ్ళిపోండి. మా చిన్ని బజ్జిగాడేమో తిరుగుడు అన్నీ పెత్తనాలు. ఆ తాళ్ళు చూడండి, బెల్ట్ ఇది కూడా లాగేశాడండి. తెచ్చినంతసేపు లేకుండా చేస్తున్నాడు ఏ వస్తువైనా. ముచ్చి మొహం వేసుకుని ముచ్చి ఉష్